హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. గుడ్ మార్నింగ్ అందరికీ. డీసెట్ ఆస్పిరెంట్స్పై స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 2 అప్డేట్. జస్ట్ మనం చూసినట్టయితే డీసెట్ సైట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాలేజ్ వైజ్, కేటగిరీ వైజ్, సీట్ మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్లో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే చాలామంది విద్యార్థులు అసలు ఎక్కడ ఏం ఖాళీలు ఉన్నాయన్నది కూడా సంశయానికి లోనవుతున్నారు. మరి ఒకటి, మీరు మీ ఒక సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. మీరు అందరు కూడా మరి చాలా రోజుల నుంచి డీసెట్ సైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకసారి మీ సెల్లో డీసెట్ సైట్ ఓపెన్ చేసినట్టయితే లాస్ట్కి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్, ప్రెస్ రిలీజెస్, రైట్. తర్వాత వచ్చేసి థర్డ్ ఇంకోటి ఉన్న తర్వాత ఫోర్త్ ఏమొస్తుందంటే స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 2 వేకెన్సీస్ సీట్ మ్యాట్రిక్స్ అని వస్తుంది. దాని కింద సీట్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆదిలాబాద్ అనగానే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కొట్టగానే ఎక్కడెక్కడ ఏ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి, నిజామాబాద్ అనగానే అన్ని వేకెన్సీస్ ఉన్న కాలేజ్ పేర్లు వస్తాయి కదా. రాగానే మీరు ఆ కాలేజ్ క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ వేకెన్సీస్ కనిపిస్తాయి. గమనిక ఏంటిదంటే ఏ కాలేజెస్లో వేకెన్సీస్ ఉంటాయో ఆ కాలేజ్ పేర్లే ఉంటాయి స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 2లో. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 1లో చాలా మటుకు కాలేజెస్లో ఫిల్అప్ అయ్యాయి. సో అక్కడక్కడ కొన్ని కాలేజెస్లో ఇంకా సీట్స్ మిగిలి ఉన్నాయి. సో దాన్ని బట్టి డీసెట్ కన్వీనర్ గారు ప్రతి ఒక్క సీట్ నిండాలన్న ఆలోచనతో స్పాట్ ఫేజ్ 2 పెట్టడం జరిగింది. మరి నేను అనుకుంటాను చాలా మటుకు క్యాన్సలేషన్స్ 24th ఈవినింగ్ వరకు కూడా అలౌ చేశారు. చాలామంది అభ్యర్థులు ఎక్కడైనా ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉన్నట్టయితే స్పాట్ ఫేజ్ 2లో లేదా స్పాట్లో అడ్మిషన్ దొరకదు అన్నప్పుడు చాలామంది విద్యార్థులు మరి దూర ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి అనుగుణంగా లేని కాలేజీలో వారు ఏం చేశారంటే ఫేజ్ 2 అడ్మిషన్ కంటే ముందు 24th ఈవినింగ్ దాకా క్యాన్సిలేషన్స్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 27th ఇవాళ మనం పొద్దున్న చూసినట్టే సీట్ మ్యాట్రిక్స్ పెట్టడం జరిగింది. సో వేకెన్సీస్ అన్నీ కూడా 25th ఈవినింగే చేరుకున్నాయి. సో మనం తీసుకున్నట్టయితే ప్రతి కాలేజీలో అంటే వేకెన్సీస్ ఉన్న కాలేజీలో మీరు చూడవచ్చు, రైట్. ఇది ఒక్కటి గమనించాలి, సెల్ ఫోన్లన్నీ మీరు ఏం చేయాలి, CDS http://cdsc dsettelangana.government.in కొట్టినట్టయితే మీకు సెల్ ఫోన్లకు కూడా మీకు కావాల్సిన కాలేజీల యొక్క సమాచారం దొరుకుతుంది, వేకెన్సీ పొజిషన్ దొరుకుతుంది. అదేవిధంగా దాని కింద కూడా అబ్రివేషన్స్ ఇచ్చారు కదా. అబ్రివేషన్స్ ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ లోన్ అవుతున్నారు. మామూలుగా బీసీజీ అంటే బీసీ జనరల్, జీ అన్నప్పుడు జనరల్, ఎఫ్ అంటే ఫిమేల్, రైట్. సో అదే కాకుండా సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఎన్సిసి స్కౌట్, ఎస్సిటి స్కౌట్, రైట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీజీ1 అంటే ఎస్సీ జనరల్ 1, ఎస్సీఎఫ్1 అంటే ఎస్సీ ఫిమేల్ 1. సో ఇక్కడ మనం గమనించేలా ఏంటంటే మరి బీసీబీజీ అని అనుకుంటే బీసీబీ జనరల్. ఓకే, బీసీబీ జనరల్ అన్నప్పుడు బీసీబీలోని మేల్ క్యాండిడేట్ యాజ్ వెల్ యాజ్ ఫిమేల్ క్యాండిడేట్ కూడా ఆప్ట్ చేయొచ్చు. సరే, మళ్ళీ గుర్తుంచుకోండి, జీ అని కేటగిరీలో ఉందనుకోండి బీసీబీజీ, ఎస్సీ గ్రూప్ 1 జీ, ఎక్కడ జీ ఉన్నా కూడా మేల్ అండ్ ఫిమేల్ కూడా పాల్గొనవచ్చు. చాలామంది విద్యార్థులకి ఈ అంశాలు తెలియకుండా అప్లై చేయట్లేదు. కాబట్టి ఒకసారి గమనించండి, వేకెన్సీస్ ఉన్నప్పుడు క్లారిటీగా చూడండి. మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే మెసేజ్ చేయండి, ఐ విల్ క్లారిఫై. అదేవిధంగా క్యాప్ సంబంధించి, ఎన్సీసీ సంబంధించి, స్కౌట్ సంబంధించి ఎక్కడన్నా వేకెన్సీస్ ఉన్నట్టయితే మీరు అప్లై చేయండి. ఎందుకంటే దానికి సంబంధించిన క్యాండిడేట్స్ గిట్ట లేనట్టయితే డెఫినెట్గా ఆ సీట్స్ని జనరల్ కేటగిరీలో నింపుతారు. అదేవిధంగా విహెచ్ఐ విజువల్ హ్యాండిక్యాప్ విహెచ్, మనం హ్యాండిక్యాప్ కోటా 4-5 టర్మ్స్ ఉన్నాయి. హెచ్ ఏదైనా కనిపించినట్టయితే ఇవన్నీ కూడా హ్యాండిక్యాప్ కోటా చూడండి. విజువల్ ఇంపైర్డ్ విఐహెచ్, హియరింగ్ ఇంపైర్డ్ హెచ్ఐ, ఆర్థోపెడికలీ ఓహెచ్, ఇవన్నీ కేటగిరీలు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కేటగిరీ కింద వస్తాయి. సో ఒకవేళ ఆ కేటగిరీలో సీట్ ఉంటే ఎవరు అప్లై చేయనప్పుడు అవి ఏమవుతాయి అంటే ఓసీ జనరల్ కన్వర్ట్ అవుతాయి. ఓకేనా, మీకు ఇంతకుముందు కూడా కన్వర్షన్ చెప్పాను. మీ కేటగిరీలో లేనప్పుడు అయినా కూడా మీరు అప్లై చేయండి. ఒక్కొక్కసారి జనరల్ కేటగిరీలో మీకు సీట్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది, లేదా కన్వర్షన్ సైకిల్లో
మీకు కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గమనించండి. మీకు ఎక్కడ అనుమానం వచ్చినా ప్లీజ్ మెసేజ్ టు మీ. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ సైట్ ఓపెన్ చేసి సీట్ మ్యాట్రిక్స్, ఓకే, మీరు ఫలానా నిజామాబాద్ జిల్లా, మీకు నిజామాబాద్లో కావాలంటున్నా గవర్నమెంట్ డైట్లో అన్ని వేకెన్సీస్, ఒకవేళ డైట్లో వేకెన్సీస్ ఉన్నట్టయితే గవర్నమెంట్ డైట్ చూపెడుతుంది. అదేవిధంగా యామల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ వేకెన్సీ ఉన్నట్టు చూపెడుతుంది. ఇందూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే అక్కడ చూపెడుతుంది. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ కావాలంటే చూపెడుతుంది, ఒకవేళ అక్కడ వేకెన్సీస్ ఉన్నట్టయితే. సో కాబట్టి మీరు ఒకసారి ఏం చేస్తారు, ఇప్పుడు వీడియో చూసిన తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అన్నది డిసైడ్ సైట్కి వెళ్ళి సీట్ మ్యాట్రిక్స్లో చూసి మీకు ఎక్కడ సీట్స్ ఉన్నాయి, ఓకే ఓకే, మీరు అనుకున్న దగ్గర సీట్స్ లేకున్నా కూడా ఒకసారి అప్లై చేయండి. ఒకవేళ ఆ కేటగిరీలో అన్నప్పుడు ఏమంటున్నాం, జనరల్లోకి కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చెప్పలేం. లాస్ట్ టైం ఒక కాలేజీలో బీసీబీ కేటగిరీలో ఒక సీట్ ఉంది, ఎవరు అప్లై చేయలేదు, ఒకటే అమ్మాయి అప్లై చేసింది, 37 మార్కులు కూడా వచ్చేస్తుంది. 37 మార్కులే వచ్చింది. అంటే ఒక్కొక్కసారి లక్ అన్నది కూడా ఫేవర్ చేస్తుంది. అరే ఒకటే ఉంది కదా, మనం అప్లై చేస్తే వస్తుందా లేదా అన్నది కూడా డౌట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నా లేకున్నా ఒక అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్ ఇస్తే మీదేం పోతుంది, రైట్? అదేవిధంగా మీకు 29th 10 to 2, ఈరోజు 27, రేపు 28, బుధవారం రోజు 10 నుంచి 2 గంటల మధ్యలో మీకు అప్లై చేసే అవకాశం ఉంటుంది. 3 నుంచి 5 మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. చాలామంది విద్యార్థులు ఏమంటారు, సార్ వెబ్సైట్లో పెడతారా? లేదండి, అక్కడనే కాలేజీలో పెడతారు. సో మీరు ఇమీడియట్గా ఆ కాలేజీ వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీకు సీట్ వచ్చిందంటే ఫోన్ వస్తుంది, సార్ నాకు ఫోన్ రాలేదంటే సీట్ రాలేదు. చిన్న లాజిక్. చాలామంది ఏమంటారు, సార్ నాకు మెసేజ్ రాలేదు, ఫోన్ రాలేదంటే ఉన్నాయే 4 సీట్లు కదా, ఒకసారి వస్తుంది రాదు, వస్తే డెఫినెట్గా మీకు సీట్ వస్తే ఫోన్ వస్తుంది. కొన్నిసార్లు ఏమైందంటే ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినాక మనం ఏమన్నా అంటే స్పాట్ అడ్మిషన్లో గవర్నమెంట్ అయితే 2385 ఫీజు కట్టాలి, ఇమ్మీడియట్గా సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి. మనం తీసుకున్నట్టయితే మరి ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలో అయితే 12,500 అంటే అది కట్టలేని పరిస్థితిలో కొందరు సీట్లు వదులుకోవడం జరిగింది. సో ప్రైవేట్లో కూడా అక్కడక్కడ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వేకెన్సీస్ లేవని కాదు, ఎన్ని వేకెన్సీస్ అని మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నట్టయితే దాన్ని బట్టి మూవ్ అవుతారు. లేదండి ఎక్కడైనా చేస్తామంటే మీరు ఎక్కడైనా చూసి ఆ ఏరియాలో అప్లై చేయండి, ఓకేనా? ఎందుకంటే మీకు సీట్ కావాలనుకుంటారు, మీ ప్రాంతంలోనే కావాలనుకున్నప్పుడు ఒకసారి మీకు దొరకపోవచ్చు కదా. దొరకపోయినప్పుడు దూర ప్రాంతం వెళ్తే మీకు సీట్ వస్తుంది. మరి ఎంత సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. లేదు మా ఊర్లోనే కావాలి, మా పక్కకి కావాలంటే సీట్ దొరకదు. చాలామంది విద్యార్థులు తప్పిదం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కాలేజీలు వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి, అక్కడ అప్లై చేయండి. అప్లై చేయకుండా ఎవరి జిల్లాలో వాళ్ళు అప్లై చేస్తే మీకు సీట్ రాదు, రైట్? సో దూర ప్రాంతం వెళ్తేందుకు సీట్ కావాలనుకున్న వాళ్ళు దూర ప్రాంతం వెళ్ళి వెళ్ళినట్టయితే మీకు ఛాన్స్ దొరుకుతుంది కదా. రంగారెడ్డి చుట్టుపక్కల దాదాపు 12 ఇంగ్లీష్ మీడియం కాలేజీలు, 3 ప్రైవేట్ కాలేజీలు, 3 తెలుగు మీడియం కాలేజీలు ప్రైవేట్, అదేవిధంగా గవర్నమెంట్ డైట్ కూడా ఉంది వికారాబాద్లో, రైట్? సో మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి, కొద్దిగా లాజిక్ తోటి మీ యొక్క స్పాట్ అడ్మిషన్ ఫేస్ చేయండి. సో అంటే దాన్ని బట్టి మీకు సీట్ వస్తలేదని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు లాజిక్ ఉపయోగించకుండా అప్లై చేస్తున్నారు కాబట్టి సీట్ రావట్లేదు. కొద్దిగా తెలివిగా ఆలోచించి అప్లై చేయండి. ఏమన్నా అంటే ఈ ర్యాంకు సీట్ వస్తుందా అని కావడం కాదు, ఆ ఏరియాలో ఇది ఉంది, అప్లై చేస్తే బాగుంటుందా, అప్లై చేసే ఛాన్స్ ఉందా అన్న విషయం ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి రెస్పాండింగ్ బై ఈవినింగ్. ఎందుకంటే మనకి ఎల్లుండి కదా అప్లికేషన్ ఇచ్చేది, వాళ్ళ ఈవినింగ్, రేపు ఈవినింగ్ కూడా నేను రెస్పాండ్ అవుతాను. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కోలా, బాయ్.